శ్రావణ మాసం సందర్భంగా ప్రతి 2 లక్షల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం మన ముకుంద జ్యువెల్స్ లో. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరొకసారి ఢిల్లీ పర్యటనకి సిద్ధమవుతున్నారు. 16వ తేదీన ఢిల్లీ వెళ్తున్నారు. ప్రధానమంత్రితో పాటు పలువురు కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ కూడా చంద్రబాబు నాయుడు కోరినట్టుగా తెలుస్తుంది. ఆయన ఏ అంశాలపైన భేటీలు నిర్వహించబోతున్నారు, దీనివల్ల రాష్ట్రానికి ప్రధానంగా రావాల్సినటువంటి హామీల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు, ఈ అంశంపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు చంద్ర శ్రీనివాస్ గారు, పొలిటికల్ అనలిస్ట్ ఉన్నారు. చంద్ర శ్రీనివాస్ గారు, నమస్కారం. నమస్కారం కేశవ్. మూడోసారి పదవి చేపట్టిన తర్వాత ఢిల్లీ పర్యటనకి వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అంటే ఇప్పుడు వరుసగా మంత్రులు, ఉప ముఖ్యమంత్రి, అలానే కీలకమైనటువంటి శాఖలు నిర్వహిస్తున్నారు. ఏదో రకంగా పర్యటనలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారి భేటీ వలన ప్రధానంగా రాష్ట్రానికి రావాల్సినటువంటి అంశాలపైన బడ్జెట్ తర్వాత ఒక క్లారిటీ వచ్చిందని అనుకున్నారు అందరూ. మళ్ళీ ఆయన ఢిల్లీ పర్యటన వెళ్ళడం అనేది కొంత ఆసక్తికరంగా మారింది. ఏ అంశాలపైన ఫోకస్ చేయొచ్చు? డెఫినెట్గా అండి, ఒక మంచి పరిణామంగా భావించాలి మనం. ఎందుకంటే ఆయన రేపు 16, 17 2 రోజులు ఢిల్లీ పర్యటన ఆంధ్రప్రదేశ్కి మేలు చేకూరుతుందని అనుకోవాలి. ఎందుకంటే మన బడ్జెట్లో ఎప్పుడు లేని విధంగా ఆంధ్రప్రదేశ్కి రాజధానికి 15,000 కోట్లు కావచ్చు, పోలవరంకి నిధులు ఇస్తాం, ఇంకా అవసరాన్ని బట్టి ఇస్తాం అని చెప్పడం, రైల్వే ప్రాజెక్ట్స్ కొన్ని, మిగతా అన్ని కూడా చాలా విషయాల్లో ఫస్ట్ టైం. గత 5 సంవత్సరాలు ఎప్పుడు చూడాల ఆంధ్రప్రదేశ్, ఎప్పుడు కూడా మొండి చేయనుకున్నాం. ఆ పరిస్థితి నుంచి ఆంధ్రప్రదేశ్కి ఏదైనా చేయాలనే, అంటే బీహార్ ఏపీకి సంబంధించిన బడ్జెట్ లాగా ఉంది, ఇది కేంద్ర బడ్జెట్ కాదని చెప్పి చాలామంది అన్నారు. రకంగా ఆంధ్రప్రదేశ్కి మంచి అవకాశం ఇచ్చారు నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్లో. కాబట్టి దాని గురించి డిస్కషన్లో భాగంగా ఇంకేమైనా రంగాల్లో ఇంకా కావాలనే ఆలోచన కావచ్చు. ఇప్పుడు పోలవరం డెవలప్మెంట్ ఎంతవరకు, ఇతర సాంకేతిక నిపుణులు ఇతర దేశాల నుంచి పిలిపించి ఎక్కడ ఆగిందో దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, డయాఫ్రమ్ వాళ్ళు నవంబర్ నుంచి కట్టడం మొదలు పెడతా ఉంటున్నారు. అవును, దానికి శాంక్షన్స్ దొరుకుతాయి, అందుకనే వెళ్తున్నారు. మేబీ అది కూడా ఒక పార్ట్ అండి. ఇక్కడ ఏంటంటే రేపు ఎల్లుండు మొదటగా ప్రధానమంత్రి గారిని, తర్వాత అమిత్ షా గారిని, నిర్మలా సీతారామన్ గారిని, వీళ్ళందరితో పాటు కేంద్ర జలవనరుల శాఖ అధికారులతో, ఆ మంత్రులతో కలిసే అవకాశం స్పష్టంగా ఉంది. ఎందుకంటే ఆయన చూశాడు, ఆయన 14 సంవత్సరాలు చేశాడు కదా పరిపాలన, 4 దశాబ్దాల అనుభవం ఉంది కదా. ఈ అస్తవ్యస్తమైన 5 సంవత్సరాల్లో గాడిని పెట్టాలంటే అంత తేలిక కాదు. తేలిక కాకుంటే ఏం చేయాలి? కేంద్ర ప్రభుత్వం సఖ్యత ఉండాలి. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ మీద డిపెండ్ అయి ఉంది. కాబట్టి ఈ 3 పార్టీల కలయికతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడుస్తుంది. కాబట్టి వనరులు ఏ రంగంలో కావాలి, కేంద్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి కావచ్చు, పంచాయతీల నుంచి కావచ్చు, లేకపోతే ఏ విధంగా ఇండస్ట్రీస్ డెవలప్ చేయడానికి ఎక్కడెక్కడ ఏం కావాలి. తిరుపతి ఒక ఆధ్యాత్మిక నగరం, దానికి సంబంధించిన కొన్ని అంతకుముందు కేటాయించారు. కానీ దీంట్లో భాగంగా రాష్ట్రాల విభజనలో భాగంగా పూర్తి కాల కొన్ని ప్రాజెక్ట్స్ అవి తీసుకొచ్చుకోవటం కావచ్చు. రాయలసీమలో కొన్ని ఎప్పుడు లేని విధంగా రాయలసీమని బడ్జెట్లో పెట్టారు. ఆ రాయలసీమకు కావాల్సిన ఏం తీసుకురావాలి, అదేవిధంగా కోస్తాకి ఏ విధంగా రావాలి, తీర ప్రాంతానికి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏ విధంగా తెచ్చుకోవాలి. అట్లా ఉత్తరాంధ్రని ఆయన ఏమన్నాడంటే ఈ 2 కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఒక అమరావతితో పాటు విశాఖపట్నాన్ని తీసుకెళ్తున్నాడు. విశాఖపట్నం రాజధాని లేదని ఇప్పుడు తెలిసిపోయింది కాబట్టి విశాఖపట్నం ఏ విధంగా ఐటీ హబ్ చేయడానికి, ఫార్మా ఎదురుగింది విశాఖపట్నం, ఐటీ హబ్ చేయడానికి ఆయన కృషి చేస్తున్నట్టుగా కనపడుతుంది. ఏదేమైనా కానీ కేంద్ర ప్రభుత్వం ఈ సఖ్యత, గత ప్రభుత్వం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళటం, ఒక బొకే ఇవ్వటం, వెంకటేశ్వర స్వామి ప్రతిమ ఇవ్వటం, మోదీ గారిని కలవటం, అదేం జరిగిందో కూడా ఏమీ ఎవరికి తెలియదు. ప్రెస్ నోట్ కూడా వచ్చే పని అడిగితే ఇక విజయసాయి రెడ్డి గారు వెనక ఆయన డిఫాక్టో సీఎంగా ఆయన కనపడేవాడు. మీడియాలో కూడా అడిగారు ఎవరిని అడగాలంటే ఒక సందర్భంలో. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఏం జరిగింది అనేది ప్రజలకు చెప్పాలి. ఎందుకు వెళ్తున్నాము ప్రజల కోసం చెప్పాలి. మీరు 22 మంది ఎంపీలు ఇచ్చినప్పుడు, పార్లమెంట్ రాజ్యసభలో కూడా 30 మంది ఉన్నప్పుడు ఎందుకు మరి స్పెషల్ స్టాటస్ విషయం ఎప్పుడు అడగల? పోలవరం గురించి అడగల? కేంద్ర ప్రభుత్వం ఏం తీసుకొస్తున్నామని కూడా చెప్పాల. ఎవరన్నా అడిగితే వాళ్ళ మీద రివర్స్ అవ్వటం, వాళ్ళ మీద అటాక్ చేయడం తప్పితే, వ్యక్తిగత దోషం తప్పితే ఏం చేయాలి. కాబట్టి ఇక్కడ ఏంటంటే 2 నెలల్లోనే మనం ఒక సిస్టమేటిక్ వే కనపడుతుంది. ఎందుకు వెళ్తున్నాడు చంద్రబాబు గారు అంటే వ్యక్తిగత పనులకేం కాదు. పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్తున్నాడంటే వ్యక్తిగత పనులు ఏం అవసరం లేదు. 18 ఎంపీ సీట్లు వచ్చినాయి. దీనికి తగ్గట్టుగా ఏ విధంగా అక్కడ తీసుకోవాలి. ఈ కూటమితో పాటు బీజేపీ కూడా వచ్చినాయండి. టోటల్ 21 వచ్చినాయి. ఈ 21 చాలా కీలకమైంది కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉండటానికి. ఈరోజు హ్యాట్రిక్ పీఎం అవడానికి ఈ ఆంధ్రప్రదేశ్ చాలా కీలకం. అంటే ఆంధ్రప్రదేశ్ అంత తక్కువగా అంచనా వేయరు. గతంలో అడగకపోవటం వల్ల ఇవ్వకపోవచ్చేమో, కానీ గత ముఖ్యమంత్రి గారు ఇప్పుడు అడుగుతున్నారు. అడగని అమ్మాయిని పెట్టదండి. అదే సందర్భంలో ఇక్కడ ఏంటంటే అడిగే అవకాశం, హక్కు వీళ్ళకి ఉంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వాలు అధికారులు భాగస్వామ్యం అయ్యారు కాబట్టి తీసుకునే బాధ్యత కూడా వీళ్ళకే ఉంది. కాబట్టి ఇచ్చిపుచ్చుకున్న దారిలో ఇరువుల మధ్య ఉంది కాబట్టి ఎన్నిసార్లు అయినా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళొచ్చు, ఆ హక్కు ఉంటుంది. ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమం కోసం,
చిరకాల వాంఛ అమరావతిని పూర్తి చేయడానికి, పోలవరాన్ని పూర్తి చేయడం కావచ్చు, ఇండస్ట్రీస్ తీసుకురావడం కావచ్చు, మల్టిపుల్గా ఏదైతే ఆంధ్రప్రదేశ్ నష్టం వచ్చిందో గత 5 సంవత్సరాలు 2014 నుంచి 2024 వరకు ఈ 10 సంవత్సరాల కాలంలో ఏ సెక్టార్లో ఇబ్బందికి గురయ్యావో అక్కడి నుంచి తీసుకొచ్చే అవకాశం స్పష్టంగా మనకు కనపడుతుంది. కానీ ఒకటంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బడ్జెట్లో 2 విషయాలు క్లియర్గా చెప్పేశారు. పోలవరం ప్రాజెక్టు, అమరావతి 2 చెప్పేశారు. వెనుకబడిన ప్రాంతాలకు ఆర్థిక ప్యాకేజ్ అనే దాని మీద ఒక క్లారిటీ వస్తుంది అని యాక్చువల్గా బడ్జెట్ అనౌన్స్మెంట్ తర్వాతే క్లారిటీ వచ్చేస్తుందని అందరూ ఆశించారు. అవును. వెనుకబడిన ప్రాంతాలు అనేసరికి మళ్ళీ 8 జిల్లాలు లెక్క కనిపిస్తుంది. అక్కడ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి 3 జిల్లాలు, ఇటు రాయలసీమలో 4 ప్లస్ ఒంగోలు, ప్రకాశం జిల్లా, అంటే 8 జిల్లాలు లెక్క కనిపిస్తుంది. ఈసారి వెనుకబడిన జిల్లాలకి ప్రభుత్వం, కేంద్రం నిధులు విడుదల చేసేటువంటి అవకాశం ఉండొచ్చా? డెఫినెట్ కదా. ప్రకాశం కూడా ఎప్పుడు లేని విధంగా రాయలసీమలో ప్రకాశం కూడా ఉదరించారు, ఉత్తరాంధ్రను ఉదరించారు. స్పెషల్ ప్యాకేజీ కింద ఆ ప్రాంతాలకు కూడా ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే ఇవ్వాలి కదా. ఎందుకంటే ఉత్తరాంధ్ర వలసలు వెళ్ళిపోతున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నుంచి మైగ్రేట్ అయ్యి ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. గ్రాడ్యుయేట్స్ ఎక్కువ కూడా ఉద్యోగాలకు వెళ్ళిపోతున్నారు. అటువంటి వాళ్ళ కోసం ప్యాకేజ్ ఇస్తే దానికి సంబంధించిన వాళ్ళని అక్కడే వాళ్ళకి ట్రైనింగ్ చేయడం కావచ్చు, తర్వాత ఇండస్ట్రీస్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, వాళ్ళ స్కిల్స్ ఇస్తారా, వాళ్ళకి నైపుణ్యాభివృద్ధి కోసం ట్రైనింగ్ ఇస్తే ఉద్యోగాలు వస్తాయి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు చేయడానికి వెసులుబాటు కలిగే అవకాశం ఉంది. అదేవిధంగా ఇప్పుడు రాయలసీమ ప్రజలకు ఏంటంటే వాళ్ళకి నీరు, మంచి నీరు, తాగడానికి నీరు, సేద్యం చేయడానికి వాళ్ళకి కావాల్సిన వాటర్ ఫెసిలిటీస్, ప్రాజెక్ట్స్ పూర్తి కావాలి. ఈ పాయింట్ మీద దృష్టి పెడితే కనుక రాయలసీమను కూడా సస్యశ్యామలం చేయొచ్చు. విత్ ఇన్ షార్ట్ టైంలో, విత్ ఇన్ 2 or 3 years చేయొచ్చు. గత పాలకులు నిర్లక్ష్యం చేసిన దాన్ని వీళ్ళు కూడా అలా చేయకుండా వాళ్ళు చేసిన తప్పుల్ని సరిదిద్దుకొని కేంద్ర ప్రభుత్వం ఎదురు కూడా ఏదడిగినా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి అది తీసుకోగలిగితే వీళ్ళు సఫలీకృతమయ్యే అవకాశాలు స్పష్టంగా కనపడుతుంది. రైట్. ఇంకొకటి, ఆంధ్రప్రదేశ్లో ప్రధానమైనటువంటిది ఆగస్టు 15కి 3 సంక్షేమ పథకాలు ఏవైతే ఇంతకుముందు అనౌన్స్ చేశారో అవి అమల్లోకి తెస్తారు అని. ఒక అన్నా క్యాంటీన్లు మాత్రమే ప్రారంభమైనవి. తల్లికి వందనం పైన ఇంకా స్పష్టత ఇవ్వలేదు. మహిళలకి సిటీ బస్సుల ప్రయాణం లేదు, బస్సుల గురించి, గ్యాస్ సిలిండర్ల గురించి అనౌన్స్మెంట్స్ వస్తాయి అనుకున్నారు. ఆల్రెడీ మొన్న నాదెండ్ల మనోహర్ గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు 60 లక్షల గ్యాస్ కనెక్షన్స్ కావాలని చెప్పని ఒక రిక్వెస్ట్ పెట్టారు. సెంట్రల్ గవర్నమెంట్ ఓకే చేసిందని చెప్పని అన్నారు. సో వీటన్నిటిని స్ట్రీమ్లైన్ చేయడానికి కూడా సీఎం మళ్ళీ ఇనిషియేషన్ తీసుకుంటున్నారా? ఆల్రెడీ మంత్రుల రిప్రజెంటేషన్ అయిపోయింది కాబట్టి మళ్ళీ సీఎం వెళ్తున్నారు అనుకోవాలా? డెఫినెట్గా ఏదైనా చిన్న వీళ్ళంతా పూర్తిగా సమాచారం ఏదన్నా కానీ వారు అడిగిన దానికి ఇవ్వలేకపోతే అది ముఖ్యమంత్రిగా అధికారుల నుంచి తెప్పించుకొని ప్రిన్సిపల్ సెక్రటరీలు ఆయా శాఖల ఇది నుంచి పూర్తి సమాచారం ఇచ్చే ఇది ముఖ్యమంత్రి గారు ఉంటుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు అడిగితే ఇంకా దానికి ఎటువంటి క్వరీస్ పెట్టే అవకాశం ఉండదు. కాబట్టి మీరు అన్నట్టు 3 పథకాల్లో ఒకటి మాత్రం అన్నా క్యాంటీన్లు మాత్రం ఈ రోజున ప్రారంభమైనవి. మిగతా 2 కూడా మహిళలకి బస్సుల్లో ఉచిత ప్రయాణం అన్నారు. ఇంకోటి గ్యాస్ సిలిండర్ విషయం మొదటి నుంచి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, వాళ్ళ ఇంటికి ఆడవాళ్ళకి ఇవ్వాలనేది. అది డెఫినెట్గా కేంద్ర శాఖతో మాట్లాడి తీసుకొచ్చే అవకాశం స్పష్టంగా ఉంటుంది. ఏదైనా చిన్నవి ఉంటే కనుక క్లారిఫై చేస్తే కనుక డెఫినెట్గా ఇప్పుడు ఈరోజు ఇవ్వకపోయినా ఏమి ఇక ఇవ్వరు అనేది ఏం కాదు కదా. అంటే 100 రోజులు ప్లాన్ పెట్టుకున్నారు కదా చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఆల్రెడీ 60 రోజులు కంప్లీట్ అయిపోయింది. సో 100 రోజుల ప్రణాళికకి దగ్గర అవుతుంది. ఇంకా 40 బహుశా 35 రోజులు ఉన్నట్టుంది. సో ఈ నేపథ్యంలో మరొకసారి స్పీడప్ చేసేటువంటి ప్రణాళిక ఢిల్లీ టూర్లో ఉండొచ్చా? తప్పకుండా ఈ మంత్ ఎండింగ్ లోపే ఇవన్నీ కూడా ఈ 2 ఏవైతే ఉన్నాయో గ్యాస్ సిలిండర్ విషయంలో కావచ్చు, ఆర్టీసీ కొద్దిగా ఇబ్బందికరమే, ఎదురు పెట్టాల్సిన డబ్బుల పరిస్థితి. ఎందుకంటే ఉచిత ప్రయాణం అంటే మనం కూడా తెలంగాణలో కూడా ఎంత వ్యతిరేకత వచ్చిందో కూడా మనం చూసాం. అది ఓవర్కమ్ అవ్వాలంటే వీళ్ళు కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని ముందుకెళ్ళాలి. పక్కనున్న రాష్ట్రంలో జరిగింది మనం చూసాం. ఆటో వాళ్ళు కూడా విపరీతమైన ఇది చేశారు. ఎందుకు వీళ్ళు ఉచితంగా ఎందుకు ఇవ్వాలని చెప్పేసి అన్నారు. మగవాళ్ళు మాకు హక్కే లేదు, మమ్మల్ని ఎక్కనీయట్లేదు అంటారు. రకరకాలుగా పారామీటర్స్ ఉంటాయి. ఏదైనా కానీ వాగ్దానం ఇచ్చారు, ఆడవాళ్ళు ప్రయాణం చేయడం ఉచిత ప్రయాణం అమలు అవుతుంది. 4 రాష్ట్రాల్లో అమలు అవుతుంది కాబట్టి డెఫినెట్గా చాలా దానివల్ల అండి చదువుకునే పిల్లలు కావచ్చు, ఉద్యోగులు ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కావచ్చు, చాలామందికి వెసులుబాటు ఉంటుంది కదా ఆ డబ్బులు. ఎందుకంటే రోజుకు 200-300 అవుతాయి కదా, అది సేవ్ చేసుకుని ఇంకో దానికి ఉపయోగపడుతుంది కదా. అది ప్రభుత్వం ఏదైనా వాగ్దానం ఇచ్చింది ఇంప్లిమెంట్ చేయాలా. 4 రోజులు అటో ఇటో అంతే. ఈ నెలాఖల కల్లా అది కంప్లీట్గా ఈ 2 విషయాల్లో కూడా క్లారిటీ, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక క్లారిటీ, ఒక హామీ తీసుకుని వచ్చే అవకాశం. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇది ఆంధ్రప్రదేశ్ సీఎం ఢిల్లీ టూర్ వెనకాల సంక్షేమ పథకాల అమలు తీరు అనేటువంటి అంశం, అలానే బడ్జెట్లో ఇచ్చినటువంటి హామీల మేరకు నిధులు విడుదల చేయించుకోవడంపైనే రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. 100 రోజుల టార్గెట్ ప్లాన్ అమలు చేసేటువంటి క్రమంలో ఏపీలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం తాము ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోవాలంటే కేంద్రం
చొరవ చూపించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం ఉంది కాబట్టి ఆల్రెడీ మంత్రుల ద్వారా జరిగిన రిప్రజెంటేషన్స్ని ఆ ఫైల్స్ని మరింత ముందుకి తీసుకెళ్లేటువంటి క్రమం, అలానే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పైన కేంద్రం నుంచి ఒక హామీ తీసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగానే చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ఉంది. ఈ పర్యటన తర్వాత 100 రోజుల ప్రణాళికని అమలు చేయడం పైనే ఫోకస్ పెట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని చంద్ర శ్రీనివాస్ గారు అన్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.